ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. బిజాపూర్ దంతెవాడ అంతర్జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్లో 3 DRG సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 2 జవాన్లు గాయపడ్డారు. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతదేహాలు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరణించిన జవాన్లను హెడ్ కానిస్టేబుల్ మోను వడారి, కానిస్టేబుల్ దుకురు గొండే జవాన్ రమేష్ సోడ్గా గుర్తించారు. గాయపడిన మరో 2 సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్కు తరలించారు. ఘటనాస్థలి నుంచి SLR, ఎన్సాస్ 303 రైఫిళ్లు వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి అదనపు బలగాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.